అందరికీ నమస్కారం. తిరుమలలో జగన్పై దాడి, బీజేపీ ఎమ్మెల్యే దారుణం. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన వివాదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన వారికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అర్హత లేదని మండిపడ్డారు. చెప్పినా వినకుండా వెళ్తే హిందువులు ఏమైనా వారిని చంపేస్తారని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మనోభావాలు గౌరవించాలని రాజాసింగ్ సూచించారు. తిరుపతి, శ్రీశైలంలో మత మార్పిడి చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాగా ఈ నెల 28వ తేదీన తిరుమల పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాలినడకన వెళ్తారని జగన్ చెప్పారు. అయితే ఇలా బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించడంతో వైసీపీ వర్గాలు అయితే తీవ్ర టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే ఒకవేళ తిరుమల వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి దాడి జరుగుతుంది. దాడి జరిగితే కనుక ఎవరు దాడి చేస్తారని అయితే ఒక తీవ్రమైన ఉత్కంఠలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గణపతి నాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.